హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా దే దే ప్యార్ దే పార్ట్ 2 మూవీ రివ్యూ. ఈ వీడియోను ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 26 minutes ఉంది. ఇది ఒక కామెడీ జోనర్ మూవీ. స్టార్టింగ్లో పార్ట్ 1లో జరిగిన స్టోరీని అండ్ తర్వాత ఏం జరిగిందో అనేది డైలాగ్స్తో చెప్తారు. గుడ్ లాగ్ అయితే చేయలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుడ్. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆశీష్కి పెళ్ళయి తన భార్యతో విడాకులు తీసుకొని ఉంటాడు. ఆశీష్కి 2 పిల్లలు కూడా. అయితే ఐషు ఆశీష్ని లవ్ చేస్తుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఐషు వాళ్ళ ఇంట్లో తన లవ్ మ్యాటర్ చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే ఐషు కంటే 20 సంవత్సరాలు పెద్ద అనమాట ఆశీష్ ఏజ్ వచ్చేసి 51. ఇద్దరు కలిసి ఐషు వాళ్ళ ఇంట్లో ఎలా ఒప్పించారనేదే బేసిక్ స్టోరీ లైన్. మాధవన్ గారి యాక్టింగ్ బాగుంది. మిగతా వాళ్ళ యాక్టింగ్ అయితే డీసెంట్ అనిపించింది. కామెడీ అయితే వర్క్ అయింది, పర్వాలేదు, అక్కడక్కడ బాగానే అనిపించింది. రైటింగ్ బాగుంది, క్యారెక్టర్స్ని కూడా బాగా రాసుకున్నారు. మూవీ స్టార్టింగ్ గుడ్, ఇంటర్వెల్ బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొంచెం స్లో అనిపించింది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే బాగుంది. ఎమోషనల్ గా అయితే వర్క్ అవ్వలేదు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 2 సీన్స్ ఉన్నాయి, అవి స్కిప్ చేస్తే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్ మూవీ నాకైతే టైం పాస్ కి ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. మరి మీరు ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.